ఈ కృపావాక్యం, ఈ రక్షణ వాక్యం మీ వద్దకు వస్తూ ఉండగానే దేవుణ్ణి కనుక మీరు నమ్మి విశ్వసించి మరి మారు మనస్సును బాప్తిసమును పొందినట్లయితే దేవుడు మీకు నిత్య జీవాన్ని అనుగ్రహించబోతున్నాడు. మార్కు సువార్త 16:16 కూడా ఉంటుంది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ఈ దినము కనుక దేవుడు ఉన్నాడు, ఆయన రక్షించువాడునై ఉన్నాడు, స్వస్థపరచువాడునై ఉన్నాడు, గాయములు చేయువాడునై ఉన్నాడు, గాయములు కట్టువాడునై ఉన్నాడు, పరిశుద్ధుడై ఉన్నాడు. నా ఎంత పాపమున్నదని ఎవడు స్థాపించునని లోకమునకు సవాలు విసినటువంటి దేవుడు, జీవం కలిగిన దేవుడు ఉన్నాడని కనుక నువ్వు నమ్మి బాప్తిసం కనుక నువ్వు తీసుకున్నట్లయితే ఆయన నిన్ను రక్షించబోతూ ఉన్నాడు, నూతనమైన మార్గంలో నడిపించబోతూ ఉన్నాడు, నిత్య జీవాన్ని నీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఈ లోకం అనేది శూన్యము. ఈ లోకంలో మనం ఎంత సంపాదించినా, ఏది చేసినా, దేనికోసం ప్రయాసపడినా అది చివరికి